ఫైనల్ గా గోల్డ్ కొనడం అయితే అయిపోయింది. గోల్డ్ కొన్నాము అనే ఆనందం దాని ముఖంలోనే లేదు, కొనిపెట్టాను అనే ఆనందం మా అమ్మ ముఖంలో కూడా లేదు. ఎందుకంటే మేము పెట్టిన డబ్బులకి చాలా తక్కువ వచ్చిందనమాట గోల్డ్. డబ్బులు మొత్తం అయిపోయి కానీ మేము అనుకున్నంత రేంజ్ లో అయితే గోల్డ్ రాలేదు. ఇప్పుడు మేము గోల్డ్ కి పెట్టిన డబ్బులు ఒక 2 సంవత్సరాల ముందు గనక పెట్టుకుంటే చాలా ఎక్కువ బంగారం వచ్చేది. కొంచెం డిసప్పాయింట్ అయ్యామనే చెప్పాలి. పోనీలండి, ఇప్పటికైతే అదైనా కొనగలిగాము. ఒక 4-5 సంవత్సరాలు పోతే అది కొనగలమో కొనలేమో కూడా తెలియదు. అంత దారుణంగా పెరిగిపోద్దేమో గోల్డ్ అని అనిపిస్తుంది. ఇంకా మా చెల్లి షాపింగ్ అయితే అయిపోయింది, తన పక్కన కూర్చుంది. ఇంకా నేను రంగంలోకి దిగాను అనమాట. మా ఆయన దగ్గరికి వెళ్ళి చాలా మర్యాదగా అడిగాను అనమాట, ఏమండి నాకు గోల్డ్ కొనే సూచనలు ఏమైనా ఉన్నాయా అని. మా ఆయన కూడా అంతే మర్యాదగా చెప్పారనమాట, ఇప్పుడైతే గోల్డ్ కాదు కదా సిల్వర్ కూడా కొనే సూచనలు లేవని. ఇంతేనండి బాబు, ఈ మగోళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో మన ఆడోళ్ళ బాధ. గోల్డ్ కాస్ట్ తక్కువగా ఉండేటప్పుడు కొనరు, ఎక్కువైపోయిన తర్వాత కొనలేమనేస్తారు. ఇంకేం చేస్తాం. ఇప్పుడైతే నేను గోల్డ్ ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వెళ్ళి నేనైతే కొన్ను కానీ వేసుకోవచ్చా అని అడిగాను. దానికే ఉందండి, చక్కగా వేసుకోండి అని చెప్పి పెద్ద పెద్ద హారాలన్నీ తీసి నా మెడలో వేసారనమాట. వీళ్ళతో ఇదేనండి బాధ, మెల్లగా మెడలో వేస్తారు. ఇది కొనేస్తే బాగున్ను అన్నంత వరకు మనసుని తీసుకెళ్తారు. ఇంకా వేసినప్పుడు అయితే బాగానే వేయించుకున్నాను, కానీ తీసినప్పుడు కొంచెం బాధ అనిపించింది.